హాయ్ అందరికి. ఈరోజు మనం డిజిపేలో లేటెస్ట్‌గా వచ్చిన అప్డేట్ గురించి చూస్తున్నాము. ఇక్కడ మీరు చూసుకుంటే ఇది వీఎల్ఈ కోసం అండి అందరికి. ఈళ్ళో మనకు లైక్ హాలిడేస్ గవర్నమెంట్ హాలిడేస్ ఉంటాయి కదా! అప్పుడు బ్యాంక్స్ అన్నది ఓపెన్ ఉండయి. సో, ఎన్ఈఎఫ్టీ అనేది ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకుంటే మన అమౌంట్ అనేది డిలే కావచ్చు ఆర్ ఐదర్ రాకపోవచ్చు. సో, మనం హాలిడేస్‌లో కూడా మనం అమౌంట్ అనేది విత్‌డ్రా చేసుకోవచ్చు. వన్స్ కస్టమర్ నుంచి మనం బయోమెట్రిక్ ద్వారా అమౌంట్ తీసుకున్న తర్వాత ఇంతకుముందు అయితే మనకు హాలిడేస్‌లో ఐఎంపీఎస్ ఆర్ ఐదర్ ఎన్ఈఎఫ్టీ ద్వారా మనం అమౌంట్ అనేది తీయలేము. వర్కింగ్ డే వచ్చే వరకు కస్టమర్‌తో పాటు మనం కూడా వీఎల్ఈస్ కూడా ఆగాల్సి ఉండేది. ఇప్పుడు వాళ్ళు అప్డేట్ అనేది చేయడం జరిగింది. 24/7 ఎనీ టైమ్ మనం అమౌంట్ అనేది విత్‌డ్రా చేసుకోవచ్చు. వన్స్ కస్టమర్‌ది మనం అమౌంట్ విత్‌డ్రా చేసిన తర్వాత మనం కూడా మన బ్యాంక్‌లో అమౌంట్ అనేది స్టాక్ ఉంచుకుంటేనే మనం రొటేషన్‌కి వీలుంటది. సో, వాళ్ళు హాలిడేస్‌లో మాత్రం ఎన్ఈఎఫ్టీ యూజ్ చేయకుండా మనకు ఐఎంపీఎస్ యూజ్ చేస్తే వితిన్ సెకండ్‌లో మన అకౌంట్‌లో అయితే అమౌంట్ అయితే క్రెడిట్ అయితది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. బట్ ఐఎంపీఎస్‌కి వాళ్ళు కొంత చార్జ్ అనేది చేస్తున్నారు. లైక్ 25,000 ఉన్న వాళ్ళకైతే ఏమో 5 ప్లస్ జీఎస్టీ అంటే 5.9 అట్లా కట్ అవుతుంది. అండ్ ఐఎంపీఎస్ ద్వారా మనం 25,000 కంటే అబోవ్ తీసినాం అనుకో 10 ప్లస్ జీఎస్టీ అంటే లైక్ 11.5 అలా అమౌంట్ అనేది డిడక్ట్ అవుతుంది. ఎన్ఈఎఫ్టీ చేస్తే నార్మల్గా మీకు తెలిసిందే అమౌంట్ అనేది ఏం చార్జెస్ ఉండవు. సో, దీనివల్ల అందరి విఎల్స్ అందరికీ యూస్ఫుల్లే. ఎందుకంటే మనం హాలిడేస్‌లో కూడా కస్టమర్ నుంచి అమౌంట్ విత్‌డ్రా చేసి ఇన్‌స్టెంట్‌గా మన బ్యాంక్ అకౌంట్‌కి కూడా పేఅవుట్ అనేది చేసుకోవచ్చు. ఇది లేటెస్ట్‌గా రిలీజ్ అయిన ప్రెస్ నోట్ ఫ్రమ్ డిజిపే వాళ్ళు అఫీషియల్‌గా లాంచ్ చేశారు. సో, ఇది ఎవరికైనా తెలియకపోతే వీఎల్ఎస్‌కి షేర్ చేయండి. అండ్ వాళ్ళు కూడా వెంటనే వాళ్ళ పేఅవుట్‌లో ఉన్న డిజిపేలో ఉన్న అమౌంట్ అనేది విత్‌డ్రా చేసుకునేలాగా చూసుకోండి. ఇక్కడ మీరు క్యాప్చర్‌లో ఇచ్చిన లేదా ఈ ఇమేజ్‌లో ఇచ్చిన వివరాలు మీరు డీటెయిల్‌గా చూసుకుంటే మీకు కూడా కొంత క్లారిటీ వస్తదని. అండ్ చాలా మంది వీఎల్ఎస్‌కి ఇప్పటికి కూడా ఇది అవగాహన లేదు. సో, దానికోసమే ఈ వీడియో చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎన్ఈఎఫ్టీకి నో చార్జెస్ ఉంది. అండ్ ఇండస్ ఫండ్ చార్జెస్ కూడా లేవు. అంటే ఇండస్ బ్యాంక్ ఉన్న వాళ్ళకి ఏమో ఆ ఆప్షన్ అనేది ఉంటది. ఇప్పుడు ప్రెజెంట్ అయితే వర్కింగ్ లో ఐఎంపీఎస్ అండ్ ఎన్ఈఎఫ్టీ మాత్రమే రన్నింగ్ లో ఉన్నాయి. సో, ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియోని మళ్ళీ ఇంకోసారి చూసి చెక్ చేసుకోండి. ఆర్ ఐదర్ మీరు కూడా విత్‌డ్రా ఆర్ బయోమెట్రిక్ ద్వారా ఒకసారి చెక్ చేసి హాలిడేస్ లో కూడా చెక్ చేసుకోండి. నేను ఈ రోజు విత్‌డ్రా చేశాను. వితిన్ సెకండ్ లోనే మనకు అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వడం జరిగింది. సో, మీరు కూడా యూటిలైజ్ చేసుకోండి ఈ సర్వీస్ ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.